రాబోయే సార్వాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులను తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆదేశించారు. బుధవారం తణుకులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. నియోజకవర్గంలోని పంట కాలువల్లో ప్రధానంగా గుర్రపు డెక్క, కిక్కిస పేరుకుపోవడంతో నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి డ్రోన్ల సాయంతో సమస్యలను గుర్తించి ఆయా ప్రాంతాలను ప్రక్షాళన చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రయోగాత్మకంగా పంట కాలువల ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు. ముందుగా డ్రోన్ల సాయంతో సర్వే చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మనకి ఇరిగేషన్కి సంబంధించి వేసవకాలంలో చేసుకునేటటువంటి ఓఎండ్ఎం వర్క్స్ కానీ అలాగే డీసిలిటేషన్కి సంబంధించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలు అదేవిధంగా డ్రైన్లకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి చేసినటువంటి డీసీలు సురేష్ గారు, రాజు గారు, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ బాబ్జీ గారు, మారుతిరావు గారు, అలాగే డిఈ గారు, వివిధ నీటి సంఘాల అధ్యక్షులు, వివిధ గ్రామాల నాయకులు, ఇతర అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మన నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి కాలువలు, డ్రైన్లు, మెయింటెనెన్స్లు కానీ, డీసిలిటేషన్ కానీ అన్నిగా పూర్తిగా నిర్లక్ష్యం చేసి అన్ని విధాలుగాను కూడా రైతులను దగా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏ రోజు కూడా రైతు సంక్షేమం గురించి ఆలోచించాల. ఇటు కెనాల్స్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ, నీటి సంఘాలను ఏర్పరచలేదు. వాటి అన్నింటినీ కూడా గాలి వదిలేసి నీటి తీరువాన్ని కూడా మేనేజ్ చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరొక పక్క ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు చేశారు రైతాంగానికి అందరికీ కూడా చూసాం. ఈ విధంగా రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణి వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి పెద్దపీట వేసే విధంగా, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఈరోజు ఇరిగేషన్కి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ముఖ్యంగా వేసవకాలంలో చేసుకునేటటువంటి పనులకి ఓఎండ్ఎం కానీ, డీసిలిటేషన్ కానీ నిధులు కేటాయించి ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడాలని ముందుకు రావడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి డ్రైన్లు, కాలువలు, మెయింటెనెన్స్కి సంబంధించి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత నవంబర్లో నీటి సంఘాలను ఏర్పరిచి ప్రతి కాలువ మీద కూడా నీటి సంఘాల సభ్యులు ఉండే విధంగా నియోజకవర్గంలో దాదాపు 140 మంది నీటి సంఘాల సభ్యుల్ని, వివిధ సంఘాలకి అధ్యక్షుల్ని, అలాగే డీసీఎల్ని నియమించడం జరిగింది. అలాగే జిల్లాకి సంబంధించి కూడా పీసీ చైర్మన్ కూడా నియమించడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈ వేసవకాలం పనిచేయడానికి సంబంధించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండపాక సెక్షను, అత్తిలి సెక్షను, పెరవల సెక్షను, పెంటపాడు సెక్షను, మార్టేరు సెక్షను, పెరిమెంట సెక్షన్కి సంబంధించి ఇందులో మనకు ఉన్నటువంటి గ్రామాల్లో ముఖ్యంగా రేలంగి, దువ్వ, వరదాలపాలెం, మండపాక, తేతలి, అలాగే మంచిలి, పాలూరు, అత్తిలి, ఆర్వల్లి, ఎరగవరం, టేకేరు, టీవేమరు, తణుకు, ముద్దాపురం, అలాగే మార్టేరు సెక్షన్లో, పెరిమెంటర్ సెక్షన్లో ఉన్నటువంటి కాలువల్ని సంబంధించి ఈరోజు మెయింటెనెన్స్కి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈరోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇరిగేషన్ సెక్షన్ సంబంధించి తణుకు సబ్ డివిజన్లో 32 పనులు, డీసిలిటేషన్ కానీ, ఇతర పనులు కానీ, ఓఎండ్ఎం కానీ 1.57 crores, పెరవలికి సంబంధించి 11
వర్కులకు సంబంధించి 57 లక్షలు, పెంటపాడుకు సంబంధించి 3 వర్కులకు సంబంధించి 11 లక్షలు, మార్టేరులో 4 వర్కులకు సంబంధించి 13.84 లక్షలు, అలాగే డ్రైనేజీకి సంబంధించి తణుకులో 3 సెక్షన్లో 22 వర్కులకు సంబంధించి 88 లక్షలు, అలాగే టోటల్గా డ్రైనేజీ కాలువలకు సంబంధించి ఇరిగేషన్ సెక్షన్లో 2,38 లక్షలు, అలాగే డ్రైనేజీకి సంబంధించి 96 లక్షలు, 3,34 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. కనుక నేను ఒకటే కోరేది నీటి సంఘాల సభ్యులు కానీ, అధ్యక్షులు కానీ, డీసీలు కానీ ఈ పనులన్నింటినీ కూడా సక్రమంగా పర్యవేక్షించి ఏదైతే ప్రభుత్వం ఒక ఆశయంతో ఈ నిధుల్ని ఇన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేటాయించిందో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసే విధంగా రాబోయే 20 రోజుల్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకునే విధంగా మనం టార్గెట్ టైం లైన్తో చేయాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా